ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము ప్రార్థన సమయంలో మనమందరం కలిసి ప్రార్థించడానికి, ప్రార్థనలు వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినము పునరుత్థాన దినము, ఈ మాసంలో చివరి పునరుత్థాన దినము. అంతేకాదు, ఈ మాసము ఇంత త్వరగా గడిచిపోయింది కదా. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి మాసము కూడా మనల్ని ఎంతో క్షేమంగా కాపాడుతూ వస్తున్నాడు. మన జీవితంలో అనేకమైన సంఘటనలు, అనేకమైన కష్టములు, దుఃఖములు, సంతోషములు సమస్తము కూడా నడిచిపోతూ ఉంటుండగా ప్రతి సమయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము పునరుత్థాన దినంలో మనమందరం కలిసి దేవుని ఆరాధించే కృపను దేవుడు ఇచ్చినందుకు కూడా వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త 146వ కీర్తన 5-6 వచనంలో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. ఈ మాటలు కీర్తనాకారుడు ఎంతో అద్భుతంగా రాశాడు కదా. కీర్తనల గ్రంథంలో చివరగా ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా స్తుతి కీర్తనలుగా ఉన్నాయి. ఈ 146వ కీర్తనను కూడా మనం చూసినట్లయితే సమస్తం కూడా అంతా కూడా స్తుతే. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును. వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గంగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఎంత గొప్ప కీర్తన కదా. ఈ కీర్తనను మనం ధ్యానించినట్లయితే ఎంత అద్భుతమైన, అర్థవంతమైన స్తుతి ఇక్కడ ఉన్నది, ఆరాధన ఉన్నది. అవును, మన దేవుడు ఎలాంటి వాడు, అందును బట్టే కదా మనం దేవుని స్తుతిస్తాము. రాజులను, నరులను నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి చేత మనకు రక్షణ కలగదు. వాళ్ళంతా ఎవరు? వాళ్ళు నరులే కదా. వాళ్ళంతా కూడా నశించిపోతారు, మంటి పాలవుతారు. అయితే ఒకవేళ ఈ దినం నేను రేపు నీకు సహాయం చేస్తానులే అని చెప్పి ఉండవచ్చు. మరునాడు అతడు ఉంటాడో లేదో మనకు తెలియదు కదా. మరి ఈ లోకము అశాశ్వతమైన లోకము. శాశ్వతుడైన దేవుడు మనకు తండ్రి. ఆయనే మనకు నిత్యము మనల్ని ఆదరించే దేవుడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా సహాయుడుగా ఉంటాడు. యాకోబుకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు మనము ఒకసారి ధ్యానించినట్లయితే, యాకోబు జీవితంలో దేవుడు అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయనే జోక్యం చేసుకున్నాడు. ఆయనే ప్రతి పరిస్థితిలో ఉండి యాకోబును అద్భుతంగా రక్షించినటువంటి దేవుడు. యాకోబుతో వ్యక్తిగతంగా దేవుడు ఒక పోరాటం సలిపినట్లుగా మనం చూస్తాము. అయితే ఎప్పుడైతే యాకోబు ఆ విషయం గ్రహించాడో, ఈయన నాతో ఇంత అద్భుతంగా, నాతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చిన దేవుడు, పోరాటం చేయడానికి వచ్చిన దేవుడు అని అతడెప్పుడు తను కూడా పోరాడాడో అప్పుడు దేవుడు అతనికి ఒక పేరు పెట్టాడు, మార్చాడు అతని పేరుని.
యాకోబు నుంచి ఇశ్రాయేలుగా. ఆ విధంగా యాకోబు నిజంగా తన యొక్క అద్భుతమైన అనుభవాన్ని పొందుకున్నాడు. ఆ అద్భుతమైన అనుభవం చేత అతడు తన చివరి జీవితంలో ఎంతో భక్తితో, భయముతో దేవునిని అంగీకరించిన వాడై దేవునికి దగ్గరగా జీవించినటువంటి వాడు. అదే మాటని, అదే జీవితాన్ని తన పిల్లలకు కూడా పంచడానికి ఆయన ప్రయత్నించాడు. మరి అలాంటి గొప్ప అద్భుతమైన అనుభవాన్ని యాకోబు కలిగి ఉన్నాడు. ఏ విధంగా అయితే యాకోబుకు దేవుడు సహాయుడుగా ఉన్నాడో, అలా ఎవరైతే ఆకాంక్షిస్తున్నారు, ఎవరైతే యాకోబు దేవుడిలాగా, యాకోబుకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో ఆ విధంగా నాకు కూడా చేయాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో అలాంటి వాళ్ళు ధన్యులు. ఈ దినం అలాంటి జీవితం నీకున్నదా, నాకున్నదా? ఓసారి మనము ఆలోచించుకుందాం. మనము ఎవరిని సహాయం అడుగుతున్నాము, ఎవరిపైన ఆధారపడుతూ ఉన్నాము? మనుషులను చూడడం వ్యర్థం. అయితే దేవుడు మనకు సహాయుడుగా ఉండడం మనకెంతో ధన్యకరం. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మనకు సహాయుడుగా ఉండాలి. అలాంటి వాళ్ళము అయితే మనము ధన్యులుగా ఉంటాం. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు? ఆయన సమస్తమును సృజించినవాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పడు. మాట తప్పడానికి ఆయన నరుడు కాడు. నరులైతే మాట తప్పుతారు. ఇవాళ చెప్తారు నేను చేస్తానని, కానీ రేపటికి తన మనసు మార్చుకుంటాడు. లేదులే, నేను చేయలేను, నేను సహాయం చేయలేనులే, డబ్బులు ఇస్తాను, సహాయం చేస్తాను, అప్పిస్తానంటారు. రేపటి దినాన రా అని చెప్తారు. రేపు మనం వెళ్తే లేదు నేను అనుకున్నాను ఇద్దామని, కానీ ఇవాళ నాకు కుదరదు, నా వల్ల కాదు అని చెప్తారు. అలాంటి వాళ్ళు కాదు, అలాంటి దేవుడు కాదు. మన దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు. వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత మనకున్నది. ఇలాంటి ధన్యకరమైన జీవితంలో మనం ఉండాలి. మనము దేవునిపైన మాత్రమే ఆశ పెట్టుకోవాలి. దేవుణ్ణి మాత్రమే సహాయం అడగాలి. ఆయన మనకు ఎలాంటి సహాయం చేయగలడు? ఎలాంటి గొప్ప దేవుడు ఆయన అంటే, బాధపరచబడి వారికి న్యాయం తీరుస్తాడు, ఆకలిగొనిన వారికి ఆహారం దయచేస్తాడు, బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. ఆహారము, ఆత్మీయమైన ఆహారము. బంధింపబడడం అంటే సాతాను బంధకాలలో ఉన్న వారికి విడుదల, భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల, భయంకరమైన అడిక్షన్స్ వాటి నుంచి విడుదల, ప్రతి దానిలో నుంచి బంధకాలలో నుంచి విడుదలంతా ఇచ్చే దేవుడు ఆయన. మనకు గుడ్డితనం ఉన్నదా? మన కన్నులు కూడా తెరవజేస్తాడు. శారీరకంగా గుడ్డితనం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి గుడ్డితనం. ఎంతోమంది అలాంటి వాళ్ళం ఉన్నాం కదా. మన జీవితాలలో నిజమైన దేవుడు తెలిసి కూడా మనం ఆయనను అంగీకరించకుండా, ఆయనను తెలుసుకోలేని గుడ్డితనంలో ఉన్నాం, గ్రహించలేని గుడ్డితనంలో ఉన్నాం. మన హృదయాలు మూయబడి ఉన్నాయి, మన మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. హృదయపు వాకిలిని తెరవని కఠిన స్థితులలో మనం ఉన్నాం. అయితే దేవుడు వాటిని తెరవజేసే దేవుడు. ఆయన మనకి విడుదలనిచ్చే దేవుడు. కృంగి ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో, అది ఏ విధమైన కృంగుదలైనా కావచ్చు, శారీరకమైనటువంటి బాధల వలన, ఆత్మీయమైనటువంటి బాధల వలన, మానసికమైనటువంటి కృంగుదలన, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఇలాంటి వాటి వల్ల కృంగుదలన, ఇంట్లో మనస్పర్ధలతో, మానసిక సంఘర్షణలతో కృంగుదలన, వేటి వలన, అనారోగ్యం వల్ల కృంగుదలన, దేనివల్ల కృంగిపోతున్నావు? అయితే దేవుడు కృంగిన వారిని లేవనెత్తువాడు. మనకు ధైర్యం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించే దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నీతిమంతుడుగా నువ్వు ఉంటే ఎప్పుడు మనం నీతిమంతులుగా ఉంటాము? ప్రభువైన యేసుక్రీస్తును మనం అంగీకరించినట్లయితే మనం నీతిమంతులుగా ఉంటాము. అలాంటి నీతిమంతులుగా ఉన్నట్లయితే మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. మరి పరదేశులుగా ఉంటే వారిని కాపాడుతాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించే దేవుడు ఆయన నిరంతరం ఉన్నాడు. నిరంతరము మన దేవుడు ఆయన, మన రాజు ఆయన. అలాంటి రాజుని మనం కలిగి ఉన్నాము. తరములన్నిట కూడా ఆయనే రాజ్యం చేస్తాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో
మనము నిత్యము ప్రార్థనలు చేయాలి. నిత్యం ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. మన స్తుతుల మీద ఆయన ఆశీనుడయ్యే దేవుడు. ఆయన మన మనతో ఉండాలని, మన మధ్యలో ఉండాలని, నీలో ఉండాలని, నీతో ఉండాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. మరి ఆ స్తుతితో మనము ఒక సింహాసనాన్ని నిర్మిద్దాం. ఆయనను మన సింహాసనం పైన కూర్చుండబెట్టుకుందాం. మన జీవితంలో ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మన జీవితం అంతా కూడా ఎంత అద్భుతంగా జరుగుతుంది, ఎంత అద్భుతంగా నడుస్తుంది. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా మనము అచంచలంగా ఉండగలం, స్థిరంగా ఉండగలం. సంపూర్ణమైనటువంటి ధైర్యముతో, మానసిక స్థైర్యంతో మనం ఉండగలుగుతాము. చెదరని విశ్వాసంతో మనం ఉండగలుగుతాము. ఎంతో నిశ్చింతగా మనం ఉండగలుగుతాము. అలాంటి జీవితం మనం కలిగి ఉందాం. ఆయనను మాత్రమే మనము సహాయనిగా ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధికి చేరదాం. ఆయన మాట తప్పని దేవుడు కనుక మనం ఎంతో ధైర్యంగా ఆయన పైన ఆధారపడవచ్చు. ఆయన మన దేవుడు, మనం ధన్యులము. ఆయన పైననే ఆశ పెట్టుకుందాం. దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతి, నీకే ఆరాధన. అవును ప్రభా, మేము నిన్ను స్తుతిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాము. మా జీవిత కాలం అంతా నిన్ను స్తోత్రిస్తాం నాయన. మా బ్రతుకు కాలం అంతయు మేము నేను కీర్తిస్తాము. దేవా, రాజుల చేత కానీ, నరుల చేత కానీ రక్షణ కలుగదు నాయన. మా ప్రభా, వారు నశించిపోయే వాళ్ళే, కానీ నీవైతే మాకెల్లప్పుడూ సహాయుడుగా ఉంటావు. నీవెల్లప్పుడూ ఉండే దేవుడవు, శాశ్వతుడైనటువంటి దేవుడవు, నిరంతరము ఏలుచున్న దేవుడవు. తండ్రి, నీపైన మాత్రమే మేము ఆశ పెట్టుకొని ఉన్నాము. దేవా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన దేవా, నీకు స్తోత్రం నాయన. మా ప్రభా, మాట తప్పని దేవా, నీకు స్తోత్రము. బాధింపబడి వారికి న్యాయం తీర్చుదేవా, నీకు స్తోత్రం. ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయదేవా, నీకు స్తోత్రం. బంధింపబడిన వారికి విడుదల దయచేయదేవా, నీకు స్తోత్రం. గ్రుడ్డి వారి కన్నులను తెరవజేయదేవా, నీకు స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తుదేవా, నీకు స్తోత్రం. దేవా, నీతిమంతులను ప్రేమిస్తున్న దేవా, నీకు స్తోత్రం నాయన. పరదేశులను కాపాడు దేవా, నీకు స్తోత్రం. తండ్రి లేని వారిని, విధవరాండ్లను ఆదరించు దేవా, నీకు స్తోత్రం నాయన. నిరంతరం ఏల్చుండు దేవా, నీకే స్తోత్రం. తరములన్నిట్లో నీవే దేవుడవు తండ్రి, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదే కాలమున మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. ఈ నూతన దినంలో ప్రభా, పునరుత్థాన దినంలో తండ్రి, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చావు దేవా. కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనములు. నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తాం దేవా. నీవు మాకు అందజేయబో వాక్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు నాయన. ఆ వాక్యం ద్వారా మేము ఈ లోకంలో ఎంతో నెమ్మదిని పొందుకుంటాము దేవా, ఆదరణ పొందుకుంటాము దేవా. మరి ఇలాంటి వాక్యము మా జీవితాలను మార్చివేసేటువంటి వాక్యము ద్వారా మేము ఎంతగానో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచమంతటా ఎక్కడెక్కడ నీ వాక్యం ప్రకటించబడుతున్నది అక్కడంతా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరుగునుగాక. ప్రతి ఒక్కరూ నేను తెలుసుకుందరుగాక. ఎవరి హృదయాలైతే మూయబడి మరి కఠినమైన హృదయంతో ఉన్నారో, ఇంకా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారో వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి మార్చండి. వారిలో నీ యొక్క మాట హృదయంను ఛేదించేలాగా, వారి హృదయాన్ని తాకేలాగా ఉండినట్లుగా కృప చూపించి నాయన, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. బంధకాలలో ఉంటూ, వ్యసనాలలో ఉంటూ, నీకు విరోధంగా జీవిస్తూ, నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా మారుదురుగాక. దేవా, నీకు వందనములు. ఈ ఉదయకాలం నా తండ్రి, ఎంతమంది అయితే నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు వారందరి హృదయ వేదన మీకు తెలుసు. హృదయ వాంఛలు ఎరిగినటువంటి దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో ఏ ఏ తలంపులు ఉన్నాయో, ఏ ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఏ ఆశలు ఉన్నాయో, ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవా, నీకు స్తోత్రము. వారి యొక్క ప్రతి మనవిని ఆలకించమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు, అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. వారిని లేవనెత్తండి, సహాయం చేయండి ప్రభా. నాయన, ఎంతమంది అయితే వివాహాలు కుదరక ఎంత బాధపడుతున్నారో,
మానసికంగా కృంగి ఉన్నారో వారందరికీ నాయన నీ యొక్క నెమ్మదిని దయచేసి సాటి అయిన సహాయంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో కృంగిపోతూ మరి హాస్పిటల్స్లో ఉంటూ చర్చికి రాలేని స్థితిలో పడకలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, స్వస్థపరచండి. వారిని నీ గాయపడిన హస్తం చేత తాకి స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యంగా తండ్రి వారు కోలుకొని మరి చర్చికి వచ్చి నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. ప్రభా, వారిలో ఎంత బాధ, ఎంత దుఃఖము, వేదన. అవును తండ్రి, మరి మరి నీ సన్నిధిలో చేరిన వారైతే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వారు ఒక మంచి స్థలంలో, మనోహరమైన స్థలంలో ఉన్నారు. అయితే విడవబడినటువంటి కుటుంబాలు వారిని ఫిజికల్గా దూరపరుచుకున్నారు కనుక ప్రభా, దూరమైనటువంటి వాళ్ళని బట్టి వారి యొక్క ప్రజెన్స్ లేదనే దుఃఖంలో ఉండవచ్చు. అయితే తండ్రి, మీరు ఆదరించే దేవుడు అంటున్నారు ప్రభా. మరి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తే దేవుడు అంటున్నారు నాయన. ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయండి. కన్నీటిని తుడుచు దేవా, నీకు స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, కన్నీటిని తుడ్చండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీ తండ్రి కన్న తండ్రిలాగా, కన్న తల్లిలాగా ఆదరించి ప్రతి ఒక్కరికి ప్రభా నీ యొక్క ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా నాయన నెమ్మదిని అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, మాకు ఆ వ్యక్తి లేని లోటును చూపించగలిగిన దేవుడవు నీవే. ఆ లోటును భర్తీ చేయగలిగిన వాడవు నీవే తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన మరి ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆ లోటును మీరు భర్తీ చేసి తండ్రి వారికి కావాల్సిన నెమ్మదిని, ధైర్యమును అనుగ్రహించి మరి వారు తిరిగి నాయన మరి ధైర్యమును పొందుకొని ధైర్యంగా జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి ఎక్కడెక్కడ మరి సంఘాలలో పరిచర్య జరుగుతుందో అక్కడంతా కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ పరిశుద్ధ ఆత్మకార్యమును జరిగించండి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడోనైనా పల్లెలలో ఇలాంటి సౌకర్యాలు లేని చోట కూడా ఎంతోమంది వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. దేవా, అలాంటి సేవకులను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దైవ సేవకులందరూ ఎంతగానో ప్రభా శ్రద్ధగా సంఘం కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. అలాంటి సేవకులందరినీ కూడా మీరు లేవనెత్తండి. ప్రతి సేవకునికి కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేసి వారి యొక్క వాక్యం ద్వారా అనేకులను సంధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆశీర్వాదము దయచేయండి. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరిపైన నీ యొక్క ఆత్మను కుమ్మరింపజేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించి వారందరూ కూడా నీ మార్గంలో ఎదుగునట్లుగా తండ్రి, నీ యొక్క వాక్యంను తెలుసుకొని అద్భుతంగా రాణించినట్లుగా కృప చూపించండి. విద్యార్థులను దీవించి వారికి మంచి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి మంచి మార్గంలో వారు ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, నీకే వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మరి ఈ దినము బర్త్డేలు, వివాహదనం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబో సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిపైన నీ యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. నీ ముఖ కాంతిని వారిపై ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. నీ దయ వారిపైన మెండుగా ఉంచి నీ ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి. ప్రభా, మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచమంతటా మరి ఎక్కడ యుద్ధ వాతావరణం లేకుండా చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి. నీ పరిశుద్ధ దినంలో మేమంతా కూడా సంతోషంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. నీ వాక్యంతో మమ్మల్ని నింపి తృప్తిపరచమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్.
ఆమెన్.